హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య. ఫస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ అండి, కాంబో సెట్. ఇది ప్రైస్ వచ్చేసి 809 ఉంది. నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే 771 ఉన్నదండి ప్రైస్ వచ్చేసి. ఇలా పర్పుల్ షేడ్ లో వచ్చేసింది అనమాట మనకి. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో కంటే కొంచెం పెద్దగానే ఉన్నాయండి. ఇలా చిన్న లేస్ పట్టి తోటి వచ్చేసింది అనమాట. వర్క్ వచ్చేసి ముందర ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది. మనకి అనార్కలి మోడల్ ఐడియా ఉంది కదా అండి, ఆ టైప్ లోనే అనమాట. ఇలా వచ్చేసింది, ఇలా మొత్తము వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. కింది సైడ్ మనకి ఫ్రీల్స్ తోటి వచ్చింది అనమాట. ఇలా ఆలియా కట్ ఐడియా ఉంది కదండి, అప్పుడు బాగా ట్రెండింగ్ లో సేమ్ అదే మోడల్ లో అనమాట. చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ మనకి లైనింగ్ పాలిస్టర్ ది వేసారండి, పాలిస్టర్ లో వచ్చింది అనమాట. దానికి పాయింట్ వచ్చేసి సేమ్ అలాగే ఇచ్చారండి, పర్పుల్ లోనే ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట. ఇలా వచ్చేసింది ప్లాజో పాయింట్ టైప్. ఇలా కింద లెగ్స్ దగ్గర చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. దానికి ఎలా ఉందో సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారనమాట. మందంగా బానే ఉందండి క్లాత్. చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. సేమ్ సిమిలర్ గా ఉన్నాయి అనమాట. కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే కొంచెం కనిపిస్తుంది అంతే అనమాట. ఆర్గంజా చున్నీ ఇచ్చేస్తారనమాట మనకు వచ్చేసి. ఇలా మొత్తం నెట్ పైన వచ్చింది. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది కదా గోల్డ్ కలర్ ది, దాంతో వచ్చేసింది అనమాట. ఇలా మొత్తము చున్నీ లెంత్ అయితే మరీ అంత ఏం లేదండి, కొంచెం ఉందన్నమాట. లుక్ వైజ్ అయితే క్వాలిటీ వైజ్ అయితే కొంచెం పర్లేదు అనమాట మనకు వచ్చేసి. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక అనార్కలి మోడల్ లో అండి. ఇది చున్నీ ప్లస్ డ్రెస్ వచ్చింది అనమాట. మనకి డ్రెస్ వచ్చేసి ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇచ్చారండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది అనమాట. ఇది క్రీమ్ కలర్ అనమాట వచ్చేసి మనకి. ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ వచ్చేసినాయి అనమాట మనకి. ఇలా ఇక్కడ లాగా పింక్ కలర్ ది ప్రొవైడ్ చేశారు. ఇలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే. జార్జెట్ సిల్క్ ఉంటది కదండి, ఆ టైప్ లో వచ్చింది అనమాట. ఇలా ఫేస్ తోటి వచ్చింది మొత్తము. లెంత్ అయితే చాలా ఉందండి, కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా స్టిఫ్నెస్ కోసం కింది సైడ్ ఇలా ఇచ్చారు. లోపల మనకు వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. లెంత్ వైజ్ అయితే చాలా పొడవుగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం రాలేదు, కొంచెం బెటరే అనమాట. అంత బాగాలేదనలేదు, అలా అని మంచిగా ఉందని కూడా చెప్పలేను, పర్లేదు అనమాట. మీడియం లో ఉందన్నమాట. ఇది మనకు వచ్చేసి రండి. చున్నీ బాగుంది. చున్నీ వచ్చేసి ఆర్గంజా మోడల్ లోనే ఉందన్నమాట మనకి. ఇలా వచ్చేసింది, ప్రింటర్ వర్క్ తోటి వచ్చేసింది అనమాట. చున్నీ లెంత్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది అనమాట. ఇలా వచ్చేసింది చున్నీ, హైలైట్ ఉంది దీనిలో అయితే. హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఇప్పుడు చూడబోయేది ఇంకో డ్రెస్ మెటీరియల్ అండి. ఇది చిఫాన్ లో వచ్చింది అనమాట. మనకి ప్రైస్ వచ్చేసి 499. పర్పుల్ అని మెన్షన్ చేశారు, బట్ మనకు మెరూన్ కలర్ ప్రొవైడ్ చేశారండి. మనకి వచ్చేసి ఇది క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది మనకి టాప్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా ఉందన్నమాట. మనకి ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో కంటే లెంతీగా ఉన్నాయండి. ఇలా రౌండ్ నెక్ వచ్చేసింది, ప్లెయిన్ గా ఉంటది అనమాట. సింపుల్ గా ప్లెయిన్ గా అనిపిస్తుంది. చున్నీ హైలైట్ ఉంటది కదా అండి, సో దట్ అందుకని ఇది సింపుల్ గా ఉంటది అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. క్లాసీగా కొంచెం క్లాసీ లుక్ అయితే ఉందండి, బాగుంది, పర్లేదు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేమ్ ఇలాగే ఇచ్చారు, ప్లెయిన్ గా క్రీమ్ కలర్ లో. ఇలా ఎలాస్టిక్ వచ్చేసింది మనకి. దీనికి ఇక్కడ పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి. పాయింట్ మాత్రం కొంచెం సీ త్రూ ఆ టైప్ లో ఉంది క్లాత్ వచ్చేసి, కాకపోతే మెత్తగా ఉంది, స్మూత్ గా ఉంది అనమాట. ఇది కొంచెం బాగుందండి, ఆఫీస్ వేర్స్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటది. కొంచెం క్లాసీ లుక్ అయితే అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ మనకి చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది, జార్జెట్ చున్నీ వచ్చిందండి. బాగుంది, మంచిగా కనిపిస్తుంది. ఫోటో బెటర్ అని మాత్రం చెప్పొచ్చు అనమాట. లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్